బంగారాలు ఈరోజు ఒక కొత్త కథ చెప్పనా? అనగనగా ఒక తోటలో చాలా కాకులు చాలా హ్యాపీగా ఉండేవి. ఒకరోజు పెద్ద గాలివానొచ్చి ఆ తోటలో ఉన్న చెట్లన్నీ విరిగిపోయాయి. అక్కడున్న పక్షులకి ఇళ్ళే లేవు. ఏం చేయాలో తెలియక అన్నీ కలిపి రకరకాల ప్లేసులకి వెళ్ళిపోయాయి. అదే తోటలో రాణి అని ఒక తెలివైన కాకి ఉండేది. అది కూడా నాకు కూడా ఎక్కడన్నా ఇల్లు దొరికితే బావుండు. కాకులకి ఇల్లంటే ఏంటి చెట్లు కదా! వెతుక్కుంటూ వెళ్ళింది. పక్క ఊరిలో ఒక మంచి తోట కనబడింది. ఆ తోటలో వాటర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. హమ్మయ్య! నేనింకిక్కడ ఉండొచ్చు అని చెప్పి అది ఆ తోటలోకి వెళ్ళి అక్కడున్న పక్షులతో మాట్లాడదామని చూసింది. ఏ పక్షి సరిగ్గా మాట్లాడేది కాదు. తర్వాత అది సరే పిల్లలతోటన్నా మాట్లాడదామని పక్షి పిల్లల దగ్గరికెళ్ళింది. అవి పిల్లలతో కూడా మాట్లాడనివ్వకుండా వద్దు మీరు ఈ కొత్తగా వచ్చిన ఆమెతో మాట్లాడొద్దు అని చెప్పి పక్కకు తీసుకెళ్ళిపోయాయి. రాణికి చాలా బాధ అనిపించింది. తర్వాత అనుకుంది, సరేలే నా పిల్లల్ని కూడా నేను కొత్త వాళ్ళతో మాట్లాడొద్దంటాను కదా, ఎందుకంటే కొత్త వాళ్ళతో మాట్లాడితే చాలా డేంజర్ కదా, సో వాళ్ళు చేసేది కరెక్టేలే అనుకుంది. తర్వాత ఒకరోజు రాణి చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటుంటే పక్క చెట్టు మీద నుంచి చిన్న కాకిపిల్ల కింద ఉన్న వాటర్లో పడిపోయింది. అదెంత చిన్నదంటే దానికి ఈదడానికి రెక్కలు కూడా రావు. అప్పుడు రాణికి చాలా భయమేసింది. అమ్మో! ఎలాగా నేను దీన్ని కాపాడదామా అనుకుంది. తర్వాత మిగిలిన పక్షులు గుర్తొచ్చాయి. అమ్మో! ఇవి గాని చూసాయంటే నేను ఈ చిన్న పిల్లని ఏదన్నా చేస్తున్నానని నాతో దెబ్బలాడతాయి అనుకుంది. కానీ చిన్న పిల్ల వాటర్‌లో మునిగిపోతూ ఉంది. రాణికి చాలా భయమేసింది. ఎవ్వరేమనుకున్నా పర్లేదు. నేనిప్పుడు ఈ చిన్న పిల్లని కాపాడాలి అని వాటర్‌లో దిగి జాగ్రత్తగా చిన్న కాకి పిల్లని తీసి పక్కన పెట్టింది. ఈలోపు అన్ని కాకులు వచ్చాయి. ఈ కాకి చిన్న పిల్లని ఏదో చేస్తుందనుకొని దీన్ని పొడవడానికి రాబోతున్నాయి. అంతలో ఒక ముసలి కాకి వచ్చి, "వద్దు, రాణి చాలా హెల్ప్ చేసింది. ఈ చిన్న పిల్లని కాపాడింది. పైగా తను చాలా మంచిది" అని చెప్పింది. అప్పుడు మిగిలిన కాకులన్నీ రాణి చేసిన సహాయానికి, సహాయం అంటే హెల్ప్‌కి థ్యాంక్ యూ చెప్పాయి. రాణికి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు నుంచి రాణి అందరితో ఫ్రెండ్‌షిప్ చేసి హ్యాపీగా అదే తోటలో ఉండిపోయింది. కథ బావుందా?